హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం మనం బ్లౌజ్ యొక్క ఆర్మ్ మెజర్మెంట్స్ ఎంత వచ్చిందో చూసుకొని దానికి 1 ఇంచ్ తగ్గించుకొని మనం క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి. 10 ఇంచెస్ అక్కడ వచ్చింది, అందుకని 1 ఇంచ్ తగ్గించుకొని 9 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను. ఇక్కడ మనం ఓపెన్స్ అటువైపు ఉంచుకోవాలి, క్లోజ్ మన సైడ్ ఉంచుకోవాలి. ఇందుకోసం బ్లౌజ్ యొక్క హైట్ పొడవు ఎంత ఉందో 2 సైడ్లు మార్క్ చేసుకొని స్కేల్తో గీత గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. ఎంతైతే ఖర్చు పెట్టుకుంటున్నామో అక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి. ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. ఇక్కడ 7.75 ఉంది ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్. అలాగే ఖర్చుల కోసం 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ కర్వ్ రౌండ్ కోసం ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని చిన్న కర్వ్ లాగా షేపించుకొని ఇక్కడ మనం గీసిన గీతకి సగానికి మనం తీసుకొని హ్యాండ్ డౌన్ షేప్ ఇచ్చుకుంటూ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా మనం హ్యాండ్ కటింగ్ని చేసేసుకున్నాం. పైన ఒక టక్స్ ఇచ్చుకోవాలి. మనం 3 చోట్ల టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకునేదానికి హ్యాండ్స్ని అయితే ఓపెన్ చేసుకొని ఒకవైపు హ్యాండ్ లోతు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ సగానికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ 3/4 ఇంచు వచ్చే విధంగా హ్యాండ్ లోతు తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎస్ అనే షేప్లో వస్తుంది. ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో ఆ విధంగా మనము సరిగ్గా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి.